మెయిన్ స్టూడియో. ఇక్కడ మనం చూస్తున్నాం యాదాద్రి భువనగిరి జిల్లా హెడ్ క్వార్టర్లో నల్లా నరేందర్ గారి ఆధ్వర్యంలో అమర నిరాహార దీక్ష ఏవైతే ప్రభుత్వం వాళ్ళు ముఖ్యంగా 5 అంశాలను దృష్టిలో పెట్టుకొని ధర్నా చేస్తూ ఉన్నారు. ఇక్కడ మెయిన్గా ప్రతి ఒక్క పేద ప్రజలకి నాణ్యమైన విద్య అందాలి, నాణ్యమైనటువంటి వైద్యం అందాలి, ప్రజలందరికీ కూడా వారి అర్హతను బట్టి ఉపాధి పొందాలి, ప్రతి ఒక్క పేదవానికి 200 గజాల స్థలం ఇవ్వాలి, అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మంచి సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఒక 5 డిమాండ్లతోటి అవి కూడా జెన్యూన్గా సౌకర్యం అంటే జెన్యూన్గా అర్హత ఉన్నటువంటి వాళ్ళకి ఏమని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దాదాపుగా ఇది 3వ రోజు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ ప్రజలందరికీ కూడా వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు సాధన డిమాండ్లతోటి 25% నిధులు విద్యకు కేటాయించాలి, మరో 20% నిధులు వైద్యానికి కేటాయించాలి, మరో 20% నిధులను ఉపాధి కేటాయించాలి. ఒక గట్టి సంకల్పంతో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నల్ల నరేందర్ గారి యొక్క నాయకత్వంలో ఇక్కడ అమరణ నిరాహార దీక్షను చూస్తున్నాం మనం. అయితే దాదాపుగా 3 రోజులు గడిచింది, నేటితో 3 రోజులు. 3వ రోజు విజయవంతంగా ఇక్కడ అమరణ నిరాహార దీక్ష కూడా సాగుతున్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే కావచ్చు ప్రభుత్వం స్పందించాలని ఆవేదన వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. వారి మాటలను ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. వైద్యం, విద్య, ఉపాధి, భూమి, ఇల్లు అంటే ప్రతి ఒక్క మనిషికి ప్రైమరీ నీడ్స్. అంటే మీ డిమాండ్ అన్నీ కూడా అంటే రీజనబుల్గా ఉన్నాయి, జనం కోసం కూర్చున్నారు ఈ రోజున. అంటే అమర నిరాహార దీక్ష చేయడం అనేది మామూలు విషయం కాదు, మీరు అంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమర నిరాహార దీక్ష తీసుకునే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? అమర నిరాహార దీక్ష తీసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2019 నుంచి రిప్రజెంటేషన్లు ఇచ్చినాం, ధర్నాలు చేసినాం, రాస్తారోకోలు చేసినాం ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో. అయినప్పటికీ ఎలాంటి స్పందన ఆ గవర్నమెంట్ రాలేదు. అంతలోనే గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది. సరే కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా, ఈ గవర్నమెంట్ ఏమైనా చేస్తుందేమో అని ఒక 10 నెలల సమయాన్ని ఇచ్చినాం, చూసినాం, రిప్రజెంటేషన్లు ఇచ్చినాం, జిల్లా కేంద్రంలో ధర్నాలు చేసినాం, కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇచ్చినాం, ఎంఆర్ఓలకు ఇచ్చినాం, రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినాం, రీలే నిరాహార దీక్షలు కూడా చేసినాం. అయినప్పటికీ కూడా ఈ గవర్నమెంట్ ఎక్కడ కూడా స్పందిస్తున్నటువంటి దాఖలాలే లేవు. మరి ఇంత ప్రజలకు కావాల్సినటువంటి మౌలికమైనటువంటి వసతులను కల్పించడంలో ఎందుకు ఈ ప్రభుత్వాలు, టీఆర్ఎస్ ఉన్నా అంతే, కాంగ్రెస్ ఉన్నా అంతే, సెంట్రల్లో బీజేపీ ఉంది, అసలు పట్టించుకోవట్లేదు. మరి ఈ గవర్నమెంట్లు ఎందుకు ఒక సామాన్యుడికి కావాల్సినటువంటి అంశాల పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఉన్నాయి? మరి మనం కొట్లాడాల్సినటువంటి అవసరత ఉంది, ప్రజలకు కూడా చైతన్యం రావాల్సిన అవసరత ఉంది. కాబట్టి ఆమరణ నిరాహార దీక్షతోడైన ప్రజలను చైతన్యం చేస్తూ ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆమరణ నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రధానమైన 5 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అంటే విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఉపాధి కావచ్చు, ఇళ్ల స్థలాలు కావచ్చు, అంటే ఇవి గత ప్రభుత్వం ఫెయిల్ అయిందనే విషయం మీరే చెప్తున్నారు. అంటే ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు రిప్రజెంటేటివ్గా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకుని రావడం జరిగింది గతంలో? కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. యాదాద్రి ఒక్క జిల్లా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చినాం, అన్ని మండలాల ఎంఆర్ఓలకు కూడా రిప్రజెంటేషన్లు ఇచ్చినాం. ఆ రిప్రజెంటేషన్లతోటే కాకుండా రీలే నిరాహార దీక్షలు చేసినాం, రోడ్ల మీద ధర్నాలు కూడా చేసినాము ఈ 2 నెలల కాలంలో. అయినా కూడా ఎలాంటి స్పందన, అసలు మీరు రిప్రజెంటేషన్ ఇచ్చారు కదా, మేము ఇవన్నీ చేస్తున్నామని కానీ చేయలేకపోతున్నామని కానీ, అసలు మాకేం అవసరం, మరి ఇవన్నీ మమ్మల్ని అడుగుతుందని కానీ ఏదైనా స్పందన మాకు రావాలి కదా, ఎలాంటి జీరో. కాబట్టే ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాం. ఇవి న్యాయమైనటువంటి డిమాండ్లు, ధర్మమైనటువంటి డిమాండ్లు. ఒక మనిషి జీవించడానికి నీళ్ళు ఎంత అవసరమో చదువుకోవడానికి విద్య అంతే అవసరం. మనిషి బతకాలంటే ఒక ఆహారం ఎంత అవసరమో వైద్యం అంత అవసరం. మనిషి బతకడానికి ఆహారం లేకపోతే మనిషి బతకలేడు, వైద్యం కూడా అంతే. కాబట్టి ఒక విద్య, వైద్యం, ఉపాధి, పీజీలు, పిహెచ్డీలు చేసిన వాళ్ళకి ఈరోజు ఎక్కడ ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి. ఈ ప్రపంచ దేశాల్లో వేరే వేరే కంపెనీల చట్టంలో, ప్రైవేట్లలో ఏ విధంగా ఉన్నాయి, కంపెనీలలో వాళ్ళకి రిజర్వేషన్ కేటాయించి వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తట్టు చేస్తున్నారు. మన దగ్గర మొత్తం కార్పొరేట్ పంజాబ్ విసురుతుంది. విద్యలో కార్పొరేటే, వైద్యంలో కార్పొరేటే, కంపెనీలు కార్పొరేటే, పూర్తిగా కార్పొరేట్ చేసి సామాన్యుడికి ఉద్యోగం దొరికే పరిస్థితి లేదు. సామాన్యుడు తన పిల్లగాన్ని చదివించుకోవాలంటే గవర్నమెంట్లో పోతే ఎక్కడ పోయినా ఒక స్కూల్లో టీచర్స్ సరిగా లేరు, స్కావెంజర్స్ లేరు, టాయిలెట్స్ సరిగా లేవు, ఫుడ్ సరిగా లేక ఎంతమందికి వికటిస్తున్న ఆరోగ్యం మీరు చూస్తూ ఉన్నారు. అలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది.
మరి వైద్యం ఒక పిల్లగానికి గుడ్డు పెట్టలేని, ఒక టీచర్ను పెట్టి చదువు చెప్పించలేని ప్రభుత్వంగా ఎందుకు తయారవుతూ ఉంది? వైద్యం మన గవర్నమెంట్ హాస్పిటల్, జిల్లా కేంద్రంలో గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ ఉంది. ఆ ఏరియా హాస్పిటల్లో మనిషి చనిపోతే పోస్ట్ మార్టం చేయాల్సి వస్తే కింద బండ పెట్టి చేస్తున్నారు. ఎంత దౌర్భాగ్యం! పల్లె గవర్నమెంట్ దవాఖానలు ఉన్నాయి, పారాసెటమాల్ గోళీలు లేవు, ఒక దవాఖానలో పోతే ల్యాబులు లేవు, టెస్టులు చేసేటోళ్ళు లేరు. అసలు డాక్టర్స్ ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు పోతున్నారో అసలు అర్థం లేదు. ఏ చిన్న సమస్య వచ్చినా ప్రైవేటుకు కార్పొరేట్కు పోతే బెడ్ ఛార్జీలు 5,000 నుంచి ఇక పైకి ఆ హాస్పిటల్ స్థాయిని బట్టి ఉన్నాయి. సామాన్యునికి అనారోగ్యం వస్తే హాస్పిటల్ బిల్లు కట్టలేక ఉన్న ఎకరమో అర్ధ ఎకరమో అమ్మేసుకొని, అయ్యో నా ఇంట్లో మనిషికి సమస్య వచ్చింది, ఆయనను కాపాడుకోవాలని తపనతోటి ఆ కుటుంబ సభ్యులు దేన్ని కూడా లెక్క చేయకుండా ఉన్న ఇల్లు నమ్మేసుకొని, భూమిని అమ్మేసుకొని, అప్పులు చేసి దవాఖానలకు వెళ్ళి బయటికి వచ్చిన తర్వాత ఆ కుటుంబం అప్పులు కట్టలేక, ఉండడానికి ఇల్లు లేక ఆత్మహత్యలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కుటుంబం మొత్తం. అలాంటి పరిస్థితుల్లో కార్పొరేట్ ఇంత విజృంభిస్తుంటే ఎందుకు ఈ గవర్నమెంట్లు ప్రోత్సహిస్తున్నాయి? ఆ కార్పొరేట్ను కట్టడియాల్సిన బాధ్యత వీళ్ళకు ఉంది కదా, ఎందుకు కట్టడి చేస్తలు? 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం మనది. 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇల్లు లేనటువంటి కుటుంబాలు ఇప్పటికీ ఉన్నాయంటే దానికి కారణం ఎవరు? అదేవిధంగా భూమి పట్టాదారు పాస్బుక్ ఎట్లుంటుందో ఎరగదట. పొద్దున్న లేస్తే వ్యవసాయ కూలీలుగా బతికేటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీలకి ఎంతోమందికి, వేలాది మంది కుటుంబాలకి పట్టాదారు పాస్బుక్ ఎట్లుంటుందో తెలియదు. కేవలం పొలాలకు పోయి వ్యవసాయ కూలీలుగానే బతుకుతారు తప్ప వాళ్ళకు జీవనాధారం లేదు. కాబట్టి న్యాయమైన డిమాండ్లని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి. శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి అసెంబ్లీలో. విద్యా, వైద్యం, ఉపాధి మీద ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి ఆ అంశాల మీద చర్చించి ప్రజలందరికీ న్యాయం చేసేంత వరకు మా పోరాటాన్ని ఆపేది లేదు. మా ఆమరణ నిరాహార దీక్ష అది ఎంత స్థాయికైనా సరే ప్రాణాలు అనేది ముందే ఆలోచించుకొని కూర్చోవడం జరిగింది. మనలాంటి సామాన్యులు పోరాటం చేస్తున్నప్పుడు ప్రభుత్వాలకు చెవు మీద పేనుబారినట్టు ఉండదు. ఆ క్రమంలో ప్రాణం పోయినా పర్వాలేదనే కూర్చోవడం జరిగింది. ఇది ఏ స్థాయికి పోయినా ఈ దీక్ష విరమించేదైతే లేదు. అంటే మీకు మేజర్గా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నుంచి సపోర్ట్ ఏదైనా దొరుకుతుందో? వాళ్ళ అక్కడ నుంచి ఫోన్ ఏమైనా వస్తున్నాయి మీకు? ఇక అన్న వాళ్ళు జేబీఎం ఆటో యూనియన్ వాళ్ళు వచ్చారు ఇప్పుడే. వాళ్ళ నుంచి పూర్తి సంఘీభావం, బీసీ సంఘాల నుంచి, లోకల్ స్థానిక బీసీ సంఘాల నుంచి మన వాళ్ళు సంఘీభావం చెప్తా ఉన్నారు. ఎస్సీ సంఘాల నుంచి కొన్ని ప్రజాస్వామ్య ప్రేమికులు, కొన్ని కాలేజీల ప్రిన్సిపాల్ వచ్చి సంఘీభావం చెప్పడం జరిగింది. ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి మనం అంత ఎక్స్పోజ్డ్ ఉన్న పర్సన్స్ కాదు కదా. మిగతా పార్టీలాగా ఏదో ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ కూర్చుంటే రోడ్డు మీదకి వస్తే ప్రచారం అవుతుంది, లేకపోతే ఏదో సినిమా యాక్టర్ డ్యాన్స్ చేసి సినిమా యాక్టర్లు వచ్చి రోడ్డు మీదకి వస్తే ప్రచారం అవుతుంది. మనలాంటి వాళ్ళని ప్రచారం చేయాలంటే మనలాంటి మీలాంటి మీడియా మనం చేసుకోవాల్సిందే. కాబట్టి కొంచెం ప్రజల్లోకి వెళ్ళడానికి కొంచెం టైం పట్టినట్టుంది. మన వాళ్ళంతా స్పందించడం ప్రారంభమైంది. ఇది ఈ రోజు నుంచి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మన వాళ్ళ స్పందన రాబోతున్నట్టుగా అర్థమవుతుంది. కుల సంఘాలకి మీరు ఏమైనా మెసేజ్ చేయదలుచుకున్నారా? ఎస్సీ, ఎస్టీ, బీసీ మేజర్గా మీ ఎజెండానే ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకందరికీ ఈ 5 సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి. సో ఈ వేదిక నుంచి మీరు కుల సంఘాలకి ఏమైనా మెసేజ్ చేయదలుచుకున్నారా? ప్రజలందరికీ నేను చెప్పాల్సిందే ఒకటే, ప్రభుత్వ బళ్ళల్లో చదువుతున్నటువంటి పిల్లలు ఎవరు? మన బీసీ, ఎస్సీ, ఎస్టీ నిరుపేద మధ్యతరగతి పిల్లలు. అగ్రవర్ణాల్లో ప్రతి 60 మందికి 1-2 మాత్రమే పేదోళ్ళు ఉంటారు. ఆ 2 కూడా వాళ్ళకి చదువు చెప్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాన్ని. కాబట్టి మన బీసీ, ఎస్సీ, ఎస్టీ అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి ఆ 0.12% పేదలకు మనం మాత్రమే గవర్నమెంట్ బళ్ళలో చదువుతున్నాం, మనం మాత్రమే స్ట్రగుల్ అవుతున్నాం, మనం మాత్రమే ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యాన్ని చూపించుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి మనకు కావాల్సింది మూసీ ప్రక్షాళన కాదు, మనకు కావాల్సింది బస్సు ఫ్రీ కాదు, మనకు కావాల్సింది కరెంటు ఫ్రీ కాదు. మనకి ఏం ఫ్రీ కావాలి? మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మన పిల్లలకు మంచి చదువునిస్తే భవిష్యత్ తరాల్లో మన పిల్లలు ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని సంపాదించి ఉన్నతమైనటువంటి కుటుంబంగా ఆర్థికంగా ఎదగాలి తప్ప మనకు బస్సు ఫ్రీ ఇచ్చి సోమరులను చేసినట్టుగా ప్రభుత్వం మనల్ని ఆ దృష్టితో చూస్తుంది. మన కరెంటు ఫ్రీ ఇచ్చి కరెంటు బిల్లు కట్టుకోలేని ఆయన పిల్లగాన్ని కార్పొరేట్లు ఏ స్థాయిలో చదివించుకోగలుగుతాడు? ఇప్పటికీ 80% మంది రేషన్ బియ్యమే తీసుకుంటారంటే ఆయన పిల్లగాన్ని ప్రైవేటు కార్పొరేట్ స్కూల్లో ఏ విధంగా చదివించుకుంటాడు? ఒక నెలకి 1,00,000 రూపాయలు ఫీజు ఉండేటువంటి కార్పొరేట్లో చదువుకునేటువంటి పిల్లగాడు
ఒక గవర్నమెంట్ స్కూల్లో ఐదు క్లాసులు ఉంటే 5 టీచర్స్ లేనటువంటి బళ్ళు చదువుకున్న పిల్లగానికి రేపు కాంపిటీషన్ గ్రూప్స్ నడుస్తున్నాయి కదా, ఆ కాంపిటీషన్ ఎగ్జామ్స్లకు పోతే ఆ పిల్లగాడు పోటీ పడగలుగుతాడా? మన పిల్లలే కదా అన్యాయం అయిపోతుంది, మన బీసీఎస్సీ ఎస్టీలే కదా ఇది. కాబట్టి మనమందరం ఒకతాటి మీదకి వచ్చి, మనకు భూమి లేనటువంటి వాళ్ళలో 90% బీసీఎస్సీ ఎస్టీలమే ఉన్నాము, భూమి లేని ఇల్లు లేని దాంట్లో కూడా ఎక్కువ శాతం బీసీఎస్సీ ఎస్టీలమే ఉన్నాము. ఇవే మనకు కావాల్సినటువంటి అత్యంత మౌలికమైనటువంటి వసతులు కల్పించాల్సిన బాధ్యత నరేందర్ అడగట్లేదు. ఈరోజు భారత రాజ్యాంగం ఏనాడు అంబేద్కర్ గారు రాసిపెట్టిరు, ఈ రాజ్యాంగం ప్రకారం 100% రాజ్యాంగాన్ని అమలు చేస్తే చాలు భూతల స్వర్గాన్ని చూడొచ్చు. నిన్న ఇక్కడ పార్లమెంట్లో అమిత్ షా గారు మాట్లాడుతూ ఉన్నారు, అంబేద్కర్ 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 అంటే ఏమొస్తుందయ్యా, ఏదన్నా దేవుణ్ణి స్మరిస్తే 7 జన్మలు స్వర్గానికి పోతారని మాట్లాడుతూ ఉన్నారు. అమిత్ షా గారికి ఒకటే చెప్తున్నాం, దేవుడు 33 కోట్ల మంది ఏమో దేవుళ్ళు ఉన్నారట. ఆ దేవుళ్ళందరూ దాదాపు రాజ్యాంగం కంటే ముందు బీసీఎస్సీ ఎస్టీ ప్రజలకి ఏం న్యాయం చేసిరో మాకు తెలియదు, కానీ మా జీవితంలో న్యాయం జరిగిందంటే, మాకు జరగాల్సిన న్యాయం కోసం మేము ఈరోజు కొట్లాడగలుగుతున్నామంటే, భువనగిరి నడిబొడ్డున ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నామంటే మాకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారానే. అంబేద్కర్ని తలిస్తేనే మా భవిష్యత్ తరాల్లో చనిపోయిన తర్వాత భూతల స్వర్గాన్ని ఏం చూస్తామో మాకు తెలియదు, కానీ బతికున్నప్పుడే మా జీవితాల్లో వెలుగు చూడాలంటే అంబేద్కర్ని భారత రాజ్యాంగాన్ని తెలవవలసిందే. కాబట్టి అమిత్ షా గారు కూడా ఈ విషయాన్ని ఆయన ఏ దృక్పథంతో మాట్లాడినో ఖచ్చితంగా అంబేద్కర్ గారి పాదాలు పట్టుకొని క్షమాపణ చెప్పాలని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. సో చూస్తున్నాం ఇక్కడ ఏదైతే అమిత్ షా గారు మాట్లాడినటువంటి అనుచిత వాక్యాలు అంబేద్కర్ గారి పైన తీవ్రంగా వీళ్ళు ఖండిస్తున్నారు. అంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కష్టపడి దేశానికే కాదు ప్రపంచానికే ఒక దశ నిర్దేశించినటువంటి మహోన్నత వ్యక్తి, అలాంటి వ్యక్తిని అవమానపరచినటువంటి వాక్యాలను నల్ల నరేందర్ గారు ఈ సభాముఖంగా ఖండిస్తున్నారు. అదేవిధంగా ఏవైతే ఈ దీక్ష యొక్క మెయిన్ ఉద్దేశం ఈ 5 సౌకర్యాలను జనాలకి కల్పించాలి, మేము ఏది ఫ్రీ ఎక్స్పెక్ట్ చేయట్లేము, ఏమంటున్నాము అంటే మాకు నాణ్యమైన విద్యను ఇవ్వండి, నాణ్యమైన వైద్యాన్ని ఇవ్వండి, మాకు గూడుని ఇవ్వండి, తగిన నీళ్ళని ఇవ్వండి అని చెప్పేసి డిమాండ్లతోటి వాళ్ళు ఈ రోజున విజయవంతంగా 3వ రోజు వాళ్ళు ధర్నా అమర నిరాహార దీక్ష చేపడుతున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క కుల సంఘాలకి ఏవైతే ఎస్సీ ఎస్టీ బీసీ కుల సంఘాలు ఉన్నాయో ప్రతి ఒక్క కుల సంఘాలు కూడా ఈ రోజున నల్ల నరేందర్ గారికి సపోర్ట్ చేయవలసింది అవసరం ఉందని చెప్పేసి మేము కూడా టాప్ న్యూస్ కూడా డిమాండ్ కోరుతున్నాము. అదేవిధంగా అమర నిరాహార దీక్ష అనేది ఈ తాత్కాలికంగా కాదు, మేము ఎప్పుడైతే నేను దీక్ష చేయదలుచుకున్నా దానికంటే ముందు రోజే డిసైడ్ అయ్యే ప్రాణాలు తెగించే ఈ 5 డిమాండ్లను తీర్చిన తర్వాత మాత్రమే దీక్ష విరమించేసే అవసరం అయితే ప్రాణ అర్పణ కూడా సిద్ధం అని చెప్పేసి ఇక్కడ నల్ల నరేందర్ గారు చెప్తా ఉన్నారు. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మరియు నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం, ఉపాధి, ఇల్లు, భూమి జేఏసీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ నల్ల నరేందర్ గారి ఆమర నిరాహార దీక్షకు రాష్ట్ర నాయకత్వం, రాష్ట్ర కార్యదర్శి నా పేరు రాసాల వినోద్ యాదవ్. ఎందుకంటే ఇక్కడ ఆమరణ నిరాహార దీక్ష అంటే ప్రజలకు కావాల్సిన సదుపాయాలు ప్రామాణికంగా ఖచ్చితంగా అవసరతలు ఉన్న ఈ డిమాండ్స్ పైన ఇక్కడ కూర్చుంటే కనీసం ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన కూడా రావట్లేదు. ప్రభుత్వం అంటే ఎవరు? పోలీసు యంత్రాంగం, అధికార యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా మీడియాలు, ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వమే. ప్రభుత్వం అంటే అదేదో వస్తువు కాదు, అదేదో భౌతిక రూపం కాదు. ఇక్కడ ప్రాణాలకు తెగించి ఆమర నిరాహార దీక్ష అంటే అవసరమైతే చావడానికైనా సిద్ధం ఈ ప్రజల కోసం అనేదే ఆమర నిరాహార దీక్ష. రీలే దీక్ష అంటేనేమో తింటారు, వచ్చి కూర్చుంటారు. ఆమర నిరాహార దీక్షకు అంటే కనీసం ఇక ప్రాణాలే నేను ఈ ప్రజల కోసం వదిలేస్తా, ఈ న్యాయమైన డిమాండ్స్ ఈ ప్రభుత్వం నెరవేరుస్తలేవు కాబట్టి నేను నెరవేర్చేంత వరకు నేను ప్రాణాలకు తెగిస్తాము. కాబట్టి ఇక్కడైనా కూడా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కావచ్చు, పోలీస్ యంత్రాంగం కావచ్చు, ఎంపీగా కావచ్చు, ఇక్కడ ఉన్న నియోజకవర్గాలను ఎంచుకున్నది ఎందుకు? మిమ్మల్ని మా పిల్లలకి నాణ్యమైన విద్యను అందించాలి, ఉచితంగా వైద్యాన్ని అందించాలనే కదా మిమ్మల్ని ఎన్నుకున్నది. రకరకాలుగా కూలీలు చేసుకుంటాం, ఆటోలు నడుపుకుంటాం, మా పనులలో మేము ఉంటాం కదా. ఓటు ద్వారా మిమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకు? ఈ ప్రజలకు సరైన వసతులు కల్పించాలనే. కానీ ఇది ఈ ప్రజల కోసం ఆలోచించకుండా మీకోసం
మీ రాజకీయాల కోసం ఆలోచించుకుంటూ ఉంటే ఇక్కడ నల్లా నరేందర్ గారు మేము ఈ ప్రజల కోసం పనిచేస్తున్న ఈ ధర్మ సమాజ్ పార్టీ, ప్రజల కోసం వచ్చిన ఈ ధర్మ సమాజ్ పార్టీ ఇక్కడ అమర నిరాహార దీక్ష చేస్తున్నది. కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వం స్పందించి ఈ న్యాయమైన డిమాండ్స్ నెరవేర్చేల వరకు మేము ఇక్కడే, అవసరమైతే మా ప్రాణాలు నరేందర్ ఒక్కరే కాదు, అవసరమైతే అందరం కూడా అమర నిరాహార దీక్ష తీసి ఇక్కడే యాదాద్రిపురం ప్రాణాలు ఇచ్చేంత వరకు మేము ఇక్కడ ఉంటామని తెలియజేస్తున్నాము. డాక్టర్తో ఏమైనా సంప్రదించిన ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఎట్లుంది? ప్రస్తుతం ఆరోగ్యం అసలు 3 days నుంచి కనీసం మంచినీళ్ళు కూడా తీసుకోవట్లేదు. ఆరోగ్యం తను చాలా చలితో కూడా జ్వరంతో ఉన్నాడు. అయినా కూడా ఈ పోలీసు వాళ్ళు కనీసం ఒక వాస్తవానికి అమర నిరాహార దీక్ష చేస్తున్నంటే పోలీసు యంత్రాంగం ఒక డాక్టర్ని పంపించి తన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉన్నది, ఇంకెన్ని రోజులైతే తనకి ఆరోగ్యం క్షీణిస్తుంది అనేసి మినిమంగా కనీసం పోలీసు వాళ్ళకున్న బాధ్యత, కనీసం అది కూడా చేయకుండా రావడం, మీరు ఇక్కడ ఎన్ని రోజులు చేస్తారు, ఏం చేస్తారు అంటే చేయండి, ఓ ప్రజాస్వామ్య వ్యవస్థలో చావండి అనే విధంగా పోలీసు యంత్రాంగం కేవలం ఒక బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాబట్టి నిర్లక్ష్యం వహిస్తుంటారు. అదే కదా ఎగ్జాక్ట్గా జరుగుతున్నది. అదే కదా ఎవరెవరో సాటుకు 3 పూటలు తినొచ్చి దీక్ష చేసిన వాళ్ళేమో హైలైట్గా చూపిస్తారు. ఒక అట్టడుగు అణగారిన వర్గాల తరపున ఉన్న ఎగ్జాక్ట్లీ అదే కనిపిస్తుంది కదా. ప్రభుత్వం ఏ విధంగా నడుస్తున్న భౌతిక రూపమే పోలీసు యంత్రాంగము ఇచ్చిన రిపోర్టును బట్టే కదా ప్రభుత్వం స్పందించేది. అదేగా మాకు ఇక్కడ ఖచ్చితంగా కూడా మాకు అదే కనిపిస్తున్నది. డాక్టర్ రాలేదు, ఎవరు కూడా ఇంతవరకు మెట్లెక్కి ఇక్కడికి వచ్చి కనీసం సందర్శించిన వ్యక్తి లేరు. సో అది కనీసం వాళ్ళు ఏమంటున్నారు అంటే, ఇదే నల్లా నరేందర్ గారి ప్లేస్లో అగ్రకులానికి చెందిన వాళ్ళు ఎవరైనా అమర నిరాహార దీక్ష చేసి ఉంటే ఇప్పటికి రాష్ట్ర యంత్రాంగం కదిలేది, పోలీస్ డిపార్ట్మెంట్ కదిలేది, కలెక్టర్ వాళ్ళు వచ్చి రెస్పాండ్ అయ్యేవాళ్ళు. కేవలం ఒక బ్యాక్వర్డ్ క్యాస్టెస్ చెందిన నాయకుడు కాబట్టి ప్రభుత్వం కానీ ప్రభుత్వ యంత్రాంగం స్పందించలేదని చెప్పేసి వాళ్ళ ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. సరే, ఏదేమైనప్పటికీ నల్లా నరేందర్ గారి అండగా ఖచ్చితంగా టాప్ న్యాస్ స్టూడియో ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలు కూడా ముందుకొచ్చి ఆ ధర్నాకి దేనికి అంటున్నామంటే అట్లా ఖచ్చితంగా న్యాయపరమైన ఏవైతే జనాలకు కావాల్సినటువంటి అవసరాలు ఉన్నాయో న్యాయపరమైన డిమాండ్లు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి సపోర్ట్ చేయాల్సిందిగా టాప్ న్యాస్ స్టూడియోని కోరుకుంటూ